హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తా జిల్లాల వరకు ఫెంగల్ తుఫాను ప్రభావం. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రానున్నటువంటి 24 గంటల్లో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో. మహాబలిపురం వద్ద తీరాన్ని దాటినటువంటి ఫెంగల్ తుఫాను వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇకపోతే మనకి ఉత్తరాంధ్ర వరకు కూడా ఈ ఫెంగల్ తుఫాను ద్రోణి అనేది అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రేపు ఎల్లుండు రానున్నటువంటి 48 గంటల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ప్రకాశంలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా తేలికపాటి వర్షాలు, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నెల్లూరు, అదేవిధంగా రాయలసీమ, దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పటికే నీట మునగడంతో చాలా ప్రాంతాలు ప్రభుత్వం స్కూల్కి బంద్ను ప్రకటించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. రానున్నటువంటి 24 గంటల్లో మధ్య తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.